జనవరి 9, 2021 కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే తెలంగాణలో తొలి మహిళా కమిషన్ చైర్పర్సన్గా వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎక్కడ అంటే బుద్ధ భవన్ కమిషన్ కార్యాలయంలో. దీనికి కేటీఆర్ గారు, అదేవిధంగా స్త్రీ శిశు సంక్షేమ కార్యదర్శి దివ్య గారు అటెండ్ అవ్వడం జరిగింది. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా 118కి డయల్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారు తెలియజేయడం జరిగింది. ఎక్కడ తెలంగాణలో తొలి మహిళా కమిషన్ చైర్పర్సన్, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలి మహిళా కమిషన్ చైర్పర్సన్గా వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గారు నియామకం జరిగింది. బుద్ధ భవన్ కమిషన్ కార్యాలయంలో కేటీఆర్, అదేవిధంగా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఆ కార్యక్రమంలో మహిళలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా 118కి కాల్ చేయాల్సిందిగా ఆ సందర్భంగా వారు తెలియజేయడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ అనేది ప్రారంభం చేయడం జరిగింది. ఎక్కడ? ప్రగతి భవన్ నుండి. సో కేంద్ర ప్రభుత్వం ముఖ్య శాస్త్ర సలహాదారు వచ్చేసి కె విజయ రాఘవన్, అదేవిధంగా కేటీఆర్ వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? ఆన్లైన్లో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ని ప్రారంభం చేయడం జరిగింది. వివిధ సిటీస్లో అనమాట. మొత్తం 4 సిటీస్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ని ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిది హైదరాబాద్, 2 బెంగళూరు, అదేవిధంగా ఢిల్లీ, పూణే, ఈ 4 సిటీస్లో ఏం చేశారు? ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ని ప్రారంభించడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ని ఎవరు చూసుకోవటం జరుగుతుంది? రిచ్ అనే సంస్థ, అంటే ప్రభుత్వ సంస్థ అన్నమాట. తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి రిచ్ అనేది ఏంటిది? సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ని చూసుకోవటం జరుగుతుంది. మరి రిచ్ అంటే ఏంది? రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్. సో ఇది హైదరాబాద్ పరిశోధన ఆవిష్కరణ మండలి అన్నమాట. సో దీన్ని అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ని నిర్వహించనుంది. సో యాక్చువల్గా రిచ్ అనేది ఎప్పుడు ఏర్పడటం జరిగింది? ఫిబ్రవరి 24, 2017లో ఈ రిచ్ని స్థాపించడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థ అన్నమాట. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ను నిర్వహించనుంది. సో అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమంలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ని ప్రారంభించే సందర్భంలో పాల్గొన్న వారిని చూసినట్లయితే, ఒకటి కేంద్ర శాస్త్ర కార్యదర్శి అయినటువంటి అరవింద్ మిత్రా. సో నేను ఇంపార్టెంట్ వాళ్ళని టిక్ పెట్టడం జరిగింది. వారికి మాత్రమే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. రెండోది వచ్చేసి రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ గారు. అదేవిధంగా రిచ్ డైరెక్టర్, ఇంతవరకు చూసిన రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ డైరెక్టర్, ఈయన ఇంపార్టెంట్. అజిత్ రంగ్నేకర్, సో ఈయన కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా జీవశాస్త్రాల సంచాలకులు శక్తి నాగప్పన్. అదేవిధంగా TSIIC తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ MD అయినటువంటి వెంకట నరసింహారెడ్డి గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సో ఇక్కడ TSIIC అనేది ఇంపార్టెంట్. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనమాట. దీన్ని జూన్ 2, 2014లో స్థాపించడం జరిగింది. ఇది దేని గురించి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ని ప్రారంభానికి సంబంధించింది. సో వీటి గురించి అడిగే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కోవిడ్ టీకా గురించి ఇంకా మనకి కరెంట్ అఫైర్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. దాన్ని అనుసరించి కోవిడ్ మీద కంప్లీట్గా ఒక వీడియో అయితే చేయటం జరుగుతుంది. అప్పటి వరకు కొంచెం మ్యాక్సిమం వరకు ఇన్ఫర్మేషన్ ఇందులో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. కోవిడ్ టీకా గురించి చూసినట్లయితే దానికోసం స్టార్ట్ చేసినటువంటి యాప్ వచ్చేసి కోవిన్ యాప్ ద్వారా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. టీకాలను ఇవ్వటం జరుగుతుంది. ఈ కోవిన్ సాఫ్ట్వేర్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం
ఫస్ట్ స్టార్టింగ్ 1200 కేంద్రాల్లో ఈ డ్రై రన్గా ఈ కోవిడ్ టీకా అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎవరెవరికి ఇవ్వటం జరుగుతుంది? ఫస్ట్ స్టార్టింగ్లో 50 సంవత్సరాలు పైబడ్డ వారు, అదేవిధంగా 18 నుంచి 50 సంవత్సరాల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి ఈ టీకాని అందించడం జరుగుతుంది. అదేవిధంగా 33 జిల్లాల్లో 21,777 మంది లబ్ధిదారులు గుర్తించడం జరిగింది. ఒక్కొక్కరికి 2 డోసుల్లో ఇస్తారనమాట. 2 డోసుల్లో ఒక డోసు వచ్చేసి 0.5 ml అనమాట. ఓకేనండి. రెండో డోసు వచ్చేసి 28 రోజుల వ్యవధిలో రెండో డోసు ఇవ్వటం జరుగుతుంది. అంటే 28 రోజుల్లో మొత్తం 2 సార్లు ఈ కోవిడ్ టీకాని ఇవ్వటం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ను 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరచాల్సి ఉంటుంది. ఇందులో దుష్ఫలితాలు ఏమైనా తలెత్తితే 14 రకాల మందులు, వస్తువులతో కూడినటువంటి కిట్ అందుబాటులో ఉంటుంది. ఎన్ని రకాలు? 14 రకాలు. గుర్తుంచుకోవాలండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దుష్ఫలితాలు 3 రకాలుగా వర్గీకరించారు. ఒకటి వచ్చేసి టీకా వేశాక నొప్పి, వాపు, జ్వరం, ఈ 3 కానీ, అదేవిధంగా గుండె వేగంగా కొట్టుకోవటం, బీపీ పడిపోవటం, మూడోది పరిస్థితి విషమించడంతో అత్యవసరంగా ఆసుపత్రికి తరలించడం. ఈ 3 దుష్ఫలితాలు ఏదైతే ఉన్నాయో వీటిని కూడా వర్గీకరించడం జరిగింది. ఇవి వస్తే మొత్తం ఈ కోవిన్ యాప్లో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పరిశీలన అనమాట. సో యాక్చువల్గా ఈ కేంద్రాల దగ్గర 3 గదులను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకటి వేచి ఉండే గది అనమాట, రెండోది టీకా వేసే గది, మూడోది పరిశీలన. ఈ పరిశీలన వచ్చేసి టీకా వేసిన తర్వాత అర్ధగంట సేపు వారిని పరిశీలించడం జరుగుతుంది. సో ఇక్కడ కేంద్రాల దగ్గర కోవిడ్ వ్యాక్సిన్ వేసే కేంద్రాల దగ్గర ఒక నోడల్ అధికారి, అదేవిధంగా 5 సభ్యులతో ఒక బృందంగా ఉండి దాన్ని పర్యవేక్షించుచున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్వచ్ఛ భారత్ అనమాట. సో స్వచ్ఛ భారత్ యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. కానీ కరెంట్ అఫైర్స్లో వచ్చినప్పుడు దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. 4వది వచ్చేసి స్వచ్ఛ భారత్ అనమాట. అక్టోబర్ 2, 2014 నాడు, అంటే గాంధీ జయంతి నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజ్భవన్లో ఈ స్వచ్ఛ భారత్ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అక్టోబర్ 2, 2019 వరకు 5 సంవత్సరాలు పూర్తయినాయి. సో అప్పటి వరకు లక్ష్యం అనేది పూర్తి చేయడం జరిగింది. సో ఏ లక్ష్యం పూర్తి చేయడం జరిగింది? బహిరంగ మల విసర్జన రహిత గ్రామీణ భారతంగా ప్రకటించడం జరిగింది. ఎప్పుడు ప్రకటించారు? గాంధీజీ యొక్క 150వ బర్త్ యానివర్సరీ అప్పుడు దీన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 10 కోట్లకి పైగా మరుగుదొడ్లు దీని ద్వారా స్వచ్ఛ భారత్ ద్వారా నిర్మించడం జరిగింది. 36 రాష్ట్రాలు, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్లో 2.5 లక్షల గ్రామ పంచాయతీలు ఓడిఎఫ్గా ప్రకటించడం జరిగింది. ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అనమాట. అంటే బహిరంగ మల విసర్జన రహిత గ్రామ పంచాయతీలుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ భారత్ రెండవ దశ చూసినట్లయితే 2020-21 నుంచి, అంటే 2020-21 నుండి 2024-25 వరకు రెండవ దశ స్వచ్ఛ భారత్ అనేది కొనసాగనున్నది. సో ఇందులో ఏమవుతుందంటే, సో బడ్జెట్ ఎంత కేటాయించడం జరిగిందంటే 1.40 లక్షల కోట్లు దీనికి ఈ రెండవ దశ స్వచ్ఛ భారత్కి కేటాయించడం జరిగింది. మరి ఇందులో ఏం చేస్తారు? మరుగుదొడ్డి వాడకంతో పాటు, అంటే మొదటి దశలో ఉన్నటువంటి మరుగుదొడ్డి వాడకంతో పాటు రెండవది వచ్చేసి ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ, అదేవిధంగా బయోడిగ్రేడబుల్ ఘన వ్యర్థాలు, అదేవిధంగా మురుగునీటి నిర్వహణ. సో గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఘన వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క నిర్వహించడం. సో ఇది రెండవ దశలోని లక్ష్యం అన్నమాట. రెండవ దశ స్వచ్ఛ భారత్లోని లక్ష్యం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం పల్లె ప్రగతి అనే పథకం ద్వారా గ్రామ పంచాయతీలు ఏం చేశారంటే డంపింగ్ యార్డులు అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. సో పల్లె ప్రగతి అనేది పథకాన్ని గుర్తుంచుకోవాలి. పల్లె ప్రగతి ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది.
యాక్చువల్గా 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా పారిశుధ్యాన్ని 11వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సో ఇది చేర్చడం ద్వారా పారిశుధ్యం అనేది తప్పనిసరి అయింది. ఎవరికి? పంచాయతీరాజులకు. పంచాయతీరాజ్ వ్యవస్థలకి ఏమంది? ప్రాథమిక విధి అన్నమాట పారిశుధ్యం. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా పారిశుధ్యాన్ని అంటే పంచాయతీరాజ్లను 11వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సో నెక్స్ట్ ODF ప్లస్ సమాచారాన్ని విస్తృతం చేయాలన్నమాట. అంటే నెక్స్ట్ వ్యర్థాల సేకరణ. ఇందులో యాక్చువల్గా ఘన పదార్థాలను నిర్వహణ అనేది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. స్వచ్ఛ భారత్ రెండవ దశలో. సో అందులో చూసినట్లయితే ముందుగా మనకి 3 పనులు ఉన్నాయి. అందులో ఒకటి వ్యర్థాల సేకరణ, అదేవిధంగా దాన్ని రవాణా చేయటం, అదేవిధంగా పూడ్చటం అన్నమాట. ఈ 3 పనులు. సో యాక్చువల్గా మనకి 2 కమిటీలు ఉండటం జరిగింది. ఘన వ్యర్థాల నిర్వహణలో 2 కమిటీల గురించి చర్చించాలి. సో అవి ఏం కమిటీలు అంటే జేఎస్ బజాజ్ కమిటీ 1995 దీన్ని ప్రణాళిక సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది, నియమించింది. జేఎస్ బజాజ్ కమిటీని 1995లో ప్రణాళిక సంఘం అనేది నియమించడం జరిగింది. దేనికోసం? సంఘటిత అదేవిధంగా అసంఘటిత వ్యవస్థల మధ్య సంబంధం కోసం అన్నమాట. సో అదేవిధంగా టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ 2014లో అది కూడా ఒక నివేదిక అనేది. ఈ 2 కలిపి 2 నివేదికల కోసం అంటే 2 పనుల కోసం నియమించడం జరిగింది. మొట్టమొదటిది జేఎస్ బజాజ్ కమిటీ వచ్చేసి సంఘటిత అసంఘటిత వ్యవస్థల మధ్య సంబంధం. అంటే యాక్చువల్ చెప్పాలంటే ప్రైవేట్ అదేవిధంగా ప్రభుత్వం వ్యవస్థల మధ్య సంబంధం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ అంటే కమిటీ వచ్చేసి జేఎస్ బజాజ్ కమిటీ 1995. అదేవిధంగా టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ వచ్చేసి 2014. దాన్ని దేనికోసం నియమించడం జరిగిందంటే అడవులు, పర్యావరణంపై. ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ 2 కమిటీలను ఉపయోగించి మనం కంక్లూజన్ అనేది తయారు చేయడం జరుగుతుంది. దేనికోసం? ఘన వ్యర్థాల నిర్వహణల కోసం. సో ఈ వ్యర్థాల నిర్వహణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రభుత్వం అదేవిధంగా ప్రైవేటు భాగస్వామ్యం అవసరం అని చెప్పేసి ఇవి 2 కమిటీలు తేల్చి చెప్పడం జరిగినాయి. సో అందుకని చెప్పేసి ఈ 2 కమిటీల గురించి నేను ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. అడగటానికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే సిద్దిపేట పొన్నాల్లో పశువుల వసతి గృహం అన్నమాట. మనం జనవరి 7వ క్లాసులో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీన్ని తెలంగాణలో తొలి పశువుల హాస్టల్ అంటారు. దీనికి 160 గేదెలు మాత్రమే సౌకర్యం ఉందన్నమాట ప్రజెంట్. సో ఉద్దేశం వచ్చేసి ఈ పథకం అంటే పశువుల వసతి గృహం ఈ యొక్క పథకం ఉద్దేశం వచ్చేసి పాల ఉత్పత్తిని పెంచి రైతులకు ఆర్థికాభివృద్ధిని సాధించటం. ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? జనవరి 8న హరీష్ రావు గారు దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క వర్క్ అనేది అంటే పశువులకు వసతి గృహం అనేది వర్క్ అనేది వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. సో దీనికోసం కావాల్సినటువంటి నిధులు అంటే పశువుల కొనుగోలు కోసం కావాల్సినటువంటి నిధులను స్త్రీ నిధి అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ వారు సమకూర్చడం జరుగుతుంది. సో ఇది పశువుల వసతి గృహం సంబంధించింది. జనవరి 7వ క్లాస్లో జనవరి 7వ తారీఖు ఇచ్చినటువంటి క్లాస్లో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యాసంగి రైతు బంధు పంపిణీ అనేది పూర్తిగా అయిపోయిందనమాట. సో పంపిణీ చేయటం జరిగింది. సో ఇప్పటివరకు లబ్ధిదారులను చూసినట్లయితే 58.87 లక్షల మంది ఉన్నారు. యాక్చువల్గా ఎంతమంది ఉన్నారు? 58.33. సో ఎక్స్ట్రాగా మనకి 54 లక్షల మంది చేరటం జరిగింది. సో దానికోసం ఖర్చు వచ్చేసి మనకి 7,160.50 కోట్లు ఖర్చు అనేది జరిగిందనమాట. యాక్చువల్గా ఎన్ని కోట్లు అంటే మొదటి 6 నెలల్లో 6,000 కోట్లు, రెండవ 6 నెలల్లో 6,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా
ఇంకొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఖర్చు చేయటం జరిగింది. 6,000కు గాను 7,160.50 కోట్లు దీనికోసం యాసంగి రైతు బంధు కోసం పంపిణీ చేయటం జరిగింది. యాక్చువల్గా యాసంగి రైతు బంధు అనేది పంపిణీ అనేది డిసెంబర్ 28 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది, జనవరి 9 నాడు. సో దీనంతా ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారంటే వ్యవసాయ శాఖ కార్యదర్శి అయినటువంటి బి జనార్దన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జనవరి 5 కరెంట్ అఫైర్స్లో ఈ తెలంగాణ ఇది యాక్చువల్గా రైతు బంధు పథకం గురించి నేను జనవరి 5 కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఇవ్వటం జరిగింది. సో దాని కంటిన్యూగా ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ ఉంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఉద్యోగ సమాచారం చూసినట్లయితే మార్చిలోగా సింగరేణిలో 651 ఖాళీలు భర్తీ చేయనుందనమాట. సో నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉద్యోగ సమాచారం కానీ అదేవిధంగా పథకాల గురించి తెలంగాణ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇవ్వటానికి కూడా ట్రై చేస్తాను. అదేవిధంగా ఏదైతే డిఫరెంట్ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల గురించి కూడా కరెంట్ అఫైర్స్లో ఏది పోనివ్వకుండా అన్నీ క్లాసెస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.